అందరికీ నమస్తే అండి. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి సుతపోస మాటలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. మేము చాలా సుతపోసలం అండి. అసలు ఆ మేఘనాని అంటే వాళ్ళ కోడల్ని మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మా కొడుకు నిప్పు అరుంధతి సినిమాలో పశుపతులు అంటాడు ఎరగితీసేస్తాడంటే మా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడాడు. అయితే ఈరోజు వాళ్ళ కోడలు మేఘన అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. వీళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వింటూ ఉంటే మనకే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి హిందూ దేవుళ్ళ గురించి జోగి రమేష్ భార్య ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి మేఘనా గారి మాటల్లో వినిపిస్తాను, ఒకసారి వినండి. మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక థర్డ్ ఫ్లోర్ లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి. చూసావా ఏమైనా మాట్లాడిందంట వాళ్ళ ఎవరో జోగి రమేష్ భార్య. వాళ్ళ కొడుకు మగతనం లేదని చెప్పేసి ఒప్పుకోవట్లా. మీరు హిందువులు కాబట్టి మీరు ఆ దేవుళ్ళని నమ్ముకున్నారు కాబట్టి నీకు అలా జరిగిందేమో, నువ్వు మా మతంలోకి వస్తే మా మతం మారితే అంటే క్రిస్టియానిటీని నువ్వు తీసుకుంటే కనుక నీ జీవితం బాగుంటుందేమో అని చెప్పేసి మాట్లాడిందంట. అంటే లేని మగతనం మతం మారగానే మగతనం వచ్చేద్దా వాళ్ళ కొడుక్కి? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పైకేమో హిందువులుగా నటిస్తూ సరే మీరు ఏ మతాన్నైనా నమ్ముకొని ఎవరికి అభ్యంతరం ఏమీ లేదు, మరి అలా మాట్లాడడం ఏంటి చిరాగ్గా? ఎంత జరిగిన తర్వాత కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని చూస్తూ ఉంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. రీసెంట్గానే జోగి రమేష్ భార్య, జోగి రమేష్ కొడుకు వీళ్ళ ముగ్గురు కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశారు. అసలు ఎలా చేశారు? మా దేవుళ్ళ పైన నమ్మకం లేని మీరు మా దేవుడి సాక్షిగా మీరు ఎలా ప్రమాణం చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పండి. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు కించపరచాలి? ఎందుకు దూషించాలి అలాగా? ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు, తప్పులేదు అది. కొంతమంది హిందూ మతాన్ని నమ్ముకుంటారు, అది తప్పు కాదు. ఎవరి మతాలు వాళ్ళ ఇష్టం, ఎవరి దేవుళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం, మనం గౌరవించాల్సిందే. అంటే విచిత్రం చూడండి, నువ్వు ఆ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితం ఎలా అయిపోయిందంటే మా అబ్బాయి పని చేయట్లేదు కారణం ఏంటంటే హిందూ మతమా? మీ అబ్బాయి తేడాగాడైనా సరే దానికి కూడా కారణం ఏంటి చెప్పుకుంటే సిగ్గుచేటు కూడాను. ఇంకొన్ని మాటలు మాట్లాడారు, వినిపిస్తామని అంటే నిన్న జోగి రమేష్ మా కొడుకు గన్ ఉంది, బుల్లెట్ ఉంది, పవర్ ఉంది, రేంజ్ ఉందని మాట్లాడాడు కదా. దానికి సంబంధించి వాళ్ళ కొడుకు తేడా అని చెప్పేసి అని జోగి రమేష్ కుటుంబానికి మొదటి నుంచి తెలుసంట. తెలిసే ఈ పెళ్లి చేసారని చెప్పేసి అని ఈవిడ వ్యాఖ్యలు ఒకసారి వినండి. బట్ నా పెళ్లి చేస్తారండి, హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు?
ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్ విన్నారు కదా. ఇది పెళ్ళికి ముందే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. జోగి రాజీవ్ దగ్గర మ్యాటర్ లేదు, కొద్ది తేడా. సరే, అది దాన్ని తప్పు కూడా పట్టలేం మనం. అదేమి మనోడేమి కావాలని చేసింది కూడా అని చెప్పలేం మనం. పుట్టుకతో అలా వచ్చింది, ఎవడ మాత్రం ఏం చేస్తాడు దానికి. కానీ పెళ్లి చేసే ముందు చెప్పాలి కదా, చెయ్యకూడదు. అలాంటి లక్షణాలు మనకు కనబడినప్పుడు, కొడుకు తేడా అని చెప్పి తెలిసినప్పుడు మనం పెళ్లి చేయకూడదు. పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోసారు కదా. ఇక్కడ అందరూ మాట్లాడేది అదే కదా. చాలామంది ఏమంటున్నారంటే జోగి రమేష్ కుటుంబ వ్యవహారం మనకెందుకు అని మాట్లాడతారు. వాళ్ళ కుటుంబ వ్యవహారం అనవసరం. కానీ ఇక్కడ ఏం చేశారంటే డబ్బుల కోసం ఈ అమ్మాయిని వేధించడం, వాళ్ళ తల్లిదండ్రులను వేధించడం, పెళ్ళికి ముందు తెలిసినా సరే తెలియనట్టుగా నటించి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం. పెళ్ళికి ముందే హిందువులుగా నటించారు, తర్వాత క్రిస్టియన్స్ తెలిసింది. సరే, అదొక డిఫరెంట్ స్టోరీ అనుకుంటే పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక వీడియో. మహాతల్లి ఉంది కదా, ఎవరో జోగి శకుంతల, జోగి రమేష్ వాళ్ళ భార్య. ఆవిడ ఇంకా తెలివైన ఆవిడ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మతం మారితేనట్ట వాళ్ళ జీవితం బాగుపడుతుందేమో, నా కొడుక్కి అన్ని సవ్యంగా జరుగుతాయేమో అని చెప్పేసి అనడం. దాంతోపాటు ఆషాఢానికి పెళ్ళైన 1 month తర్వాత ఆషాఢం వచ్చిందంట. ఆషాఢానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఫోన్ చేసి మాట్లాడిన మాటలో, కొడుక్కి ఫీలింగ్స్ రావాలంటే ఒక ఇన్నోవా కారు, ఒక 50 లక్షలు ఇస్తేనట్ట కొడుక్కి ఫీలింగ్స్ వస్తాయట. మొన్న ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అయింది కదా, ఆడియో. దానికి సంబంధించి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. మా అత్తగారు శకుంతల నాకు అదేంటి అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మీరు ఖచ్చితంగా అది మొన్న బయటికి వచ్చిన ఆడియోలు, వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అయితే అవి కొన్ని మాత్రమే. ఇంకా కూడా నేను చేసిన ఒక్క విషయం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయము, నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఖచ్చితంగా అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. మాకు పొలిటికల్కి బిజినెస్కి అసలు సంబంధం లేదు. సో నేను అదే విధంగా మా అత్తమ్మ మామయ్యకి నాకున్న ప్రాబ్లమ్స్ని చెప్తే అది పక్కన పెట్టి, మీరు విన్నట్టు మొన్న ఆడియోలో ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి, మాది May 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్ళే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే, అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఇంకా మీరు విన్నట్టు నువ్వు అదే అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది ఒక ఆడదానిగా. మరి దీనికి సమాధానం చెప్పాలి కదండి. కొడుకు తేడా అని చెప్పేసి అని తెలుసు, మ్యాటర్ లేదని చెప్పి తెలుసు, అయినా సరే ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోసారు. పైగా ఇలా శుద్ధపోస మాటలు చూడండి, ఆడేదో పెద్ద పనుడు అయినట్టు. కొడుకు ఫీలింగ్స్ రావాలంటే 25 లక్షలు పెట్టి ఇన్నోవా కారు, 25 లక్షలు ఉండొచ్చు, అది 30 లక్షలు ఉండొచ్చు. అదనపు కట్నం కింద ఇంకొక 50 లక్షలు. ఆ 50 లక్షలు దేనికి అనుకుంటున్నారు? మనోడికి 2 కొడుకులు, 1 కూతురు అనుకుంటా జోగి రమేష్కి. చిన్న కొడుకు ఉన్నాడు. చిన్న కొడుక్కి రాబోయే భార్య అంటే చిన్న కోడలు, కాబోయే చిన్న కోడలు కంట బోల్డ్ అంత ఆస్తుందంట. వాళ్ళ అమ్మాయికి, జోగి రమేష్ వాళ్ళ అమ్మాయికి ఆడబొడుచు కట్నం కింద 50 లక్షలు విలువ చేసే ఒక స్థలాన్ని రాసిస్తానన్నారట. వాళ్ళ ముందు మీరు ఎక్కడా తక్కువ కాకూడదు కాబట్టి నేను అడుగుతున్నాను అన్నయ్య గారు, మీరు అర్థం చేసుకోండి. నేను మీ సొంత చెల్లి అనుకోండి, ఆ 50 లక్షలను ఆ ఇన్నోవా కారు ఒకటి పంపించేస్తే మా అబ్బాయికి ఫీలింగ్స్ వచ్చేస్తాయండి, బసలు కొట్టేస్తాడు, ఇక నాట్యం ఆడేస్తాడు ఇక్కడ అని చెప్పేసి సిగ్గు లేకుండా వాళ్ళ తల్లి ఫోన్ చేసి మాట్లాడుతుందా? మరి దీన్ని ప్రశ్నించుకుంటా ఎలా ఉంటారండి? అడగొద్దు, అడగాల వద్దా? పోనీ నిన్న జోగి రమేష్ ఏమన్నా మామూలుగా ఏ రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి అయితే మీడియాలో అంత హైప్ ఉండదు. మాజీ మంత్రి, పైగా అందులోనూ కూడా బూతులు మాట్లాడడంలో మనోడు మంచి దిట్ట, మామూలుగా కాదు. మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడుకుంటే ఎలా ఉంటారు? సరే, జోగి రమేష్ సంగతి పక్కన పెట్టండి. ఆ అమ్మాయి జీవితం అన్యాయం చేశారు కదా.
దాని గురించే కదా మేము మాట్లాడేది. ఆ అమ్మాయికి న్యాయం చేయండి. సరే పెళ్ళి అయ్యింది, పరువు పోయింది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అన్నీ చేశారు. వీళ్ళకంటే ఎక్కువ అమ్మాయి ఎక్కువ నష్టపోయింది. అది మనం చూస్తుంటే అర్థమైపోతుంది మనకి. వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళిందంటే ఇష్యూ, సజ్జల రామకృష్ణారెడ్డితో కూర్చొని మాట్లాడారంట, అయినా కానీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని కలవాలనే ప్రయత్నం కూడా చేశారంట, అది అవ్వలేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే ఆ వీడియోలు ఆడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్లో ఒక వీడియో వేసి చూపించేసాడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నారండి వీళ్ళు అని చెప్పేసి అని. అంతకంటే ముందు నీ ఇంట్లో సజ్జల రామకృష్ణారెడ్డితో కూర్చోబెట్టి మాట్లాడించావు కదా, మరి దాని గురించి ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఏంటంటే వీలైనంత త్వరగా ఆ మహిళకి, ఆ అమ్మాయికి, ఆ మేఘనాకి ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి అంతే. మీ కుటుంబ వ్యవహారాలు ఎవరికైనా అనవసరం. మీ కొడుకు మగతనం ఉందా లేదా, పనోడు కాదా, ఇంకోట అనేది అందరికీ అనవసరం అక్కడ. అది కాకపోతే ఏంటంటే ఆ పిల్లకి అన్యాయం చేశారు కాబట్టి ఆ పిల్లకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి.